హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా. సో చూడండి, ఈరోజు అయితే నేను షర్గ్ కుట్టబోతున్నానండి. షర్గ్ కోసం వీళ్ళైతే సారీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ సారీ అయితే పళ్ళు అంతా డిజైన్ వచ్చిందండి. ఈ డిజైన్ బ్యాక్ సైడు వేస్తున్నాను. అలాగే డౌన్లో, సారీ డౌన్లో కూడా కొంచెం డిజైన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అది కూడా కట్ చేసి అది ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నాను. ఇది షర్గ్ మోడలు నాకు పెట్టారు. మోడల్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది సారీలోని ఫ్రంట్కి వేద్దామని డిజైన్ వచ్చింది కదా, ఇది ఫ్రంట్కి వేద్దామనేసి అనుకుంటున్నాను. ఇది కూడా కట్ చేస్తున్నాను చూడండి. షర్గ్ కటింగ్, స్టిచ్చింగ్ కూడా పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడంతా ఫ్యాషను షర్గ్ మోడలే కదండి. ఈ విధంగా కట్ చేసుకుని ఇది ఇలా లాగేస్తే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుందండి. అయితే అన్నీ అలా రావండి, కొన్ని చీరలు మాత్రమే వస్తాయి. జాగ్రత్తగా ఇలా వచ్చేవి మాత్రమే మీరు ఈ విధంగా చేసుకోండి, లేకపోతే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా డిజైన్ అంతా కట్ చేసుకుంటున్నాను. సారీ చాలా మట్టుకు డిజైనే ఉందండి. ప్లెయిన్ కొంచెమే ఇచ్చాడు. ప్లెయిన్ ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వస్తుంది. ఇదంతా ఫ్రంట్కి బ్యాక్కి వస్తుంది అనమాట. మీకు కటింగ్ చూపిస్తాను చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవచ్చు. మీకు షర్గ్ మోడల్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ మోడల్ అయితే ఈ మోడల్ కుట్టమన్నారండి. అంచు ఈ విధంగా ఫ్రంట్కి వచ్చేలాగా ఈ విధంగా వేయమన్నారు అంచు. చూడండి, ఫ్రాకు, లాంగ్ ఫ్రాకు కూడా సేమ్ కలర్ అండి. లెంత్ అయితే ఇంత లెంత్ కావాలన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని బట్టి మనం ఇప్పుడు షర్గ్ కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా డిజైన్ అంతా సపరేట్ చేసి, షర్గ్ మామూలుగా మనం డ్రెస్కి ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా క్లోజింగ్ మన వైపు ఉండి, ఓపెన్స్ చూడండి, అంచున్న ఓపెన్స్ మన సైడ్ వేసుకుని, బ్యాక్ సైడ్ది మాత్రం క్లోజింగ్ది మన వైపు వేసుకోవాలండి. నేను ఎలా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇదైతే డిజైన్ ఇక్కడికి వచ్చింది. ఇది కట్ చేసి మనం డ్రెస్కి ఎలా వేసుకుంటాము 4 మడతలు అలాగే వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, డ్రెస్ కుట్టినట్లే. కాకపోతే ఏంటంటే యోక్ పార్ట్ నుంచి కటింగ్ చేసి స్టెప్స్ పెట్టుకునేది ఒకటి ఉంటుందండి. అది మనకి కింద ఎక్కువ లెంత్ కావాలనుకుంటే, ఎక్కువ అంబ్రెల్లా టైప్ కావాలనుకుంటే ఆ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టుకునేది ఒకటి. ఇదైతే మామూలుదండి, మామూలు డ్రెస్ టైప్లో. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా డిజైన్ వచ్చింది. నేను ఇలా వేసుకున్నాను. క్లోజింగ్ది ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. క్లోజింగ్ది మన వైపు వేస్తున్నాను. కింద ఫ్రంట్ వేసానండి. అంచులు 2 నా వైపు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 4 సరి చేసుకొని ఎగ్జాక్ట్గా. ఇది రోలింగ్ సారీ అండి, ఒట్నే ముడిచిపోయినట్లు అయిపోతుంది. ఐరన్ చేసినా కానీ ఇంకా అలాగే అవుతుందండి. ఇటువంటి కుట్టాలంటే కొంచెం కష్టం. ఎంత టైట్గా కుట్టినా లూజే వస్తాయండి మనకి, రోలింగ్ కదా. సో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుని, నేనైతే చూడండి లాంగ్ ఫ్రాక్ కోసం కట్ చేశాను. లాంగ్ ఫ్రాక్కి యోక్ పార్ట్ కట్ చేశాను. ఆ యోక్ పార్ట్ పెట్టి మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనకి యోక్ పార్ట్ వరకు టైట్ వస్తుంది. అక్కడి నుంచి అంబ్రెల్లా వస్తుందండి. అంబ్రెల్లా అంటే ఫుల్ అంబ్రెల్లా కాదు, క్రాస్ అంబ్రెల్లా. మనం ఫ్రాకులు, లాంగ్ ఫ్రాకులు కుడతాం చూడండి, ఆ టైప్లో క్రాస్ వస్తుంది. ఈ విధంగా యోక్ పార్ట్ సెట్ చేసుకొని
మార్క్ చేసుకోవాలండి. పార్ట్ చుట్టూ మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నేను మార్క్ చేసింది మీకు చూపించలేదండి, కొంచెం కెమెరాకి అడ్డు వచ్చింది. చూడండి, ఈ విధంగా పార్ట్ వరకు సేమ్గా టైట్ తీసేసి అక్కడి నుంచి కొంచెం లెంత్ అయితే లూజ్ పెట్టానండి. కిందకైతే పూర్తి అంబ్రెల్లా వస్తుంది. ఇది మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కూడా ఎక్కువ క్లాత్ లేదు కదా, పళ్ళు ఏమాత్రం వస్తుందండి. అందుకోసం నేను ఇదైతే కటింగ్ పెట్టలేదండి, మామూలుగా నార్మల్గా పెట్టేశాను. ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ అండి, డ్రెస్ టైప్లోనే చేసుకోవచ్చు. మీకు పూర్తిగా డ్రెస్ రెడీ అయిన తర్వాత ఫ్రాకు విత్ షర్గ్ రెండు కలిపి పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను మార్క్ చేసిన విధంగా. టేబుల్ మీద కట్ చేద్దామంటే లెంత్ సరిపోలేదు ఫ్రెండ్స్, అందుకోసంగా ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీకు అర్థం అవ్వాలని క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీరు కూడా శారీస్ ఈ విధంగా డిజైన్ చేసుకోవాలంటే ఎంతో సింపుల్గా ఈజీగా మార్క్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందరికీ అర్థమయ్యే విధంగా నేనైతే వీడియో పెడుతున్నాను. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పార్ట్ తీస్తాను. ఎలా వచ్చింది, సేమ్ మనకి డ్రెస్ కటింగ్లా వచ్చింది కదా, కాకపోతే మనకు ఫ్రంట్ అయితే ఓపెన్ వస్తుందండి, డ్రెస్కి ఓపెన్ ఉండదు. షర్గ్కి అయితే ఓపెన్ వస్తుంది ఫ్రంట్. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం అయితే ప్లెయిన్ క్లాతే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా హ్యాండ్స్కి లైన్ కరెక్ట్గా తీసుకుని అక్కడి నుంచి మనం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా నేను డిజైన్ చిన్న ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, అందుకోసంగా 24 పెడుతున్నాను. హ్యాండ్ పొడవు అయితే 24 ఇంచెస్ పెడుతున్నాను. మీకు స్టిచ్చింగ్లో తెలుస్తుంది ఫ్రిల్స్ అనేవి ఎక్కడ పెడుతున్నాను ఏంటి అనేది, మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి 8.5 అండి. 3 ఇంచులు డౌన్ చేసుకుని హ్యాండ్ లూజు 8.5 అయితే నాకు సరిపోలేదండి, క్లాత్ అనేది అటాచ్ చేస్తాను. అడ్డం వేస్తే బాగుండదు కదా, అందుకని నిలువే వేస్తున్నాను. కొంచెం అడ్డం వేసేటప్పటికి కొంచెంగా తేడా కనబడుతుంది క్లాత్, అందుకని నిలువుగానే కట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం జాయింట్లు వేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, లాంగ్ ఫ్రాక్ ఎంతో సింపుల్గా ఈజీగా ఎలా కట్ చేసుకున్నామో. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ అండి. నా వీడియోస్ ఫాలో అయ్యే వరకు అందరికీ తెలుస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాక్కి సాటిన్ క్లాత్ లైనింగ్ అండి. థ్యాంక్స్ ఫర్